నమస్కారం. బీపీసీ వీక్లీ న్యూస్ రౌండప్కు స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి పరిధిలో గత వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. అనంత పద్మనాభ స్వామి దీపోత్సవ నిర్వహణపై అధికారులతో ఎమ్మెల్యే గంటా సమీక్ష. హైందవ శంఖారావం విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రచారం. సముద్రంలో కొట్టుకుపోతున్న 2 స్వాములను రక్షించిన బీచ్ ఫోటోగ్రాఫర్లు. వ్యవసాయ భూములను పరిశీలించిన కేంద్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధుల బృందం. వీటితో పాటు మరిన్ని వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. పద్మనాభంలో నవంబర్ 30వ తేదీన జరగబోయే అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం నిర్వహణపై అధికారులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమీక్షించారు. దేవాదాయ, రెవెన్యూ, వైద్య, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులతో మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి దీపోత్సవం విజయవంతం చేయాలని కోరారు. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కాబట్టి మీరు అవసరం వస్తే మీ హెచ్ఓడిస్తో చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. దీనికి ఆర్గనైజేషను అరేంజ్మెంట్స్ ఇబ్బంది లేకుండా అది కూడా మెయిన్ దృష్టి పెట్టాలని కూడా మరొకసారి కోరుకుంటూ దేవుడి దయతోటి ఆశీస్సులతో తప్పకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా దీపోత్సవం ఒక మంచి మధురానుభూతి మిగిల్చే విధంగా జరుగుతుందని నేను కోరుకుంటూ, మరి ఇన్ని వేల మంది, లక్షల మంది వచ్చినప్పుడు ఆ శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. హిందూ దేవాలయాలను పరిరక్షించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ చెలో విజయవాడ పేరుతో జనవరి 5న నిర్వహించబోయే హైందవ శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలని భీమిలిలోని వీరాంజనేయ అయ్యప్ప సేవా సంఘం వద్ద ఉన్న అయ్యప్ప భవానీ భక్తులను భీమిలి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి పప్పు భరద్వాజ్ కోరారు. మిగిలిన మతాన్ని చూసినట్లయితే వాళ్ళ నుంచి ₹1 కాంట్రిబ్యూషన్ ప్రభుత్వానికి రావడం, ప్రతి రూపాయి కూడా వాళ్ళ మతానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. అటువంటిప్పుడు మన హైందవ ధర్మాల నుంచి వచ్చే ప్రతి రూపాయి మనకే చెందాలి అంటే గుడిలో వేసే ప్రతి రూపాయి కూడా గుడికి చెందాలి, గుడి వ్యవస్థకి చెందాలి, లేదా ధార్మిక కార్యక్రమాలకు చెందాలి. అంటే టీటీడీలో ఉండే తిరుపతి అన్నది అత్యంత దేవాలయం మన దేశంలోనే. అందులో ఉండే ప్రతి రూపాయి కూడా హైందవ ధర్మానికి చెందాలి. అంటే టీటీడీ తిరుపతికి ఒకటి కాదు, చిన్న చిన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మన ప్రతి గ్రామంలో కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అంటే ప్రఖ్యాతమైన దేవాలయాలు 100 సంవత్సరాల నుంచి ఉండే దేవాలయాలు శిథిలావస్థలో ఉన్న చిన్న ఎగ్జాంపుల్ నరసన్నపేట దగ్గర ఉండే శ్రీముఖలింగం. ఆ శ్రీముఖలింగం చూస్తే చరిత్ర చూసినట్లయితే కొన్ని 100 సంవత్సరాలు చూస్తే ఏడుకొస్తుంది. ఎందుకంటే వాడి పరిస్థితి ఏ రూపాయి ఉంటే టీటీడీలో ఉండే రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దానికి పెట్టచ్చుగా. ఇది ఎందుకు పెట్టలేదు? మన దేవాలయాల్ని, మన కుటుంబాల్ని కాపాడుకోవడానికి మనందరూ అందులో సంయుక్తం అవ్వాలి. రేపు జనవరి 5వ తారీఖుని విజయవాడలో చాలా పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మన హిందువులందరూ కలిపి ఆ సంప్రదాయానికి, ఆ విజయవాడ అందరికీ వెళ్ళాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. భీమిలి తీరంలో స్నానాలు చేస్తున్న 2 అయ్యప్ప స్వాములు ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోతుండగా గమనించిన బీచ్ ఫోటోగ్రాఫర్లు కురమాన సతీష్, కాసరపు నూకరాజు వారిని రక్షించి తీరానికి తీసుకువచ్చారు. ప్రాణాలు కాపాడిన వీరిని పలువురు ప్రశంసించారు. వెళ్ళొచ్చు కదరా, వెళ్తావా? రే 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 మీరు ఎక్కడికి రా, ఇట్రండి రా. రే 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 అని వెళ్ళిపోయారా, రా ఆకోటి రా, వెళ్ళిరా రే. ఒకటి కాపాడేశారు.
పద్మనాభం మండలం కోరాడ మజ్జిపేట గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను కేంద్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఇక్కడ సేంద్రియ ఎరువులతో పండిస్తున్న పంటలను వారు పరిశీలించి రైతులను అభినందించారు. don't want them to waste time. So this seed pelleting, it doesn't rain. Nothing happens. So some of it was taken from nature. Really suitable. And not only that, it should be hexapropyl. In order to avoid it, so we should have 6 arms, means hexapropyl. And not only that, the very important point is that the flight control, which is also called as the brain of the drone, actually. So there are so many types of flight controls available in the market. వ్యవసాయానికి సలహాదారుని అడ్వైజర్ వాళ్ళ ఫీల్డ్ విజిట్స్కి మజ్జిపేట రావడం జరిగింది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా పండ్ల తోటలు, కూరగాయలు రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నారు, వారి అనుభవాలు, తర్వాత ముఖ్యంగా మహిళా సంఘాలు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎట్లా దీనికి దోహదపడుతున్నారు, వారు దీన్ని ఎట్లా అడాప్ట్ చేస్తున్నారు, తర్వాత ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్స్ ఎలా తయారు చేస్తారు, అవన్నీ వారు చూడటం జరిగింది. రైతుల్ని ప్రశ్నలు వేశారు, తర్వాత మహిళలతో కూడా మాట్లాడుతున్నారు. ఆనందపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. లీలావర్ధన్ 9th P. Next, S. Monica 10th P. Sir, next name. Essay writing English. M. Harita, K. Grishma, P. Bhagyasri. Telugu essay writing. Okay, thank you. Thank you, sir. Right. భీమిలి తీరంలో ఆక్రమణలు, శ్మశాన వాటిక కబ్జాపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ మత్స్యకారుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు ముగిశాయి. ఈ సందర్భంగా భీమిలి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీమిలి గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు గంటా నూకరాజు, వాసుపల్లి కొండబాబు మాట్లాడారు. ఋషికొండ, మంగవారిపేట 14 ఊర్ల గ్రామాలు కానీ నాగమేపాలెం, అన్నవరం, అలాగే మా బోయవీధి, తోటవీధి, ఎగువపేట వీరందరూ కూడా 10 రోజులు కూడా చక్కగా సహకారాలు అందించారు మాకు. దాంతోపాటు పోలీసు సిబ్బంది కూడా మాకు సహకరించారు. మరి మా నాణ్యమైన డిమాండ్ల కోసం మరి నిన్న జరిగినటువంటి 10 రోజుల పరిణామం మీద ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు మరి సానుకూలంగా స్పందించటం, ఆ సమస్య పరిష్కారం దిశగా తీసుకువెళ్తాను, మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. ఈ నిరాహార దీక్ష మొదలుపెట్టి నిన్నటితో 10వ రోజు అయింది. ఈ విషయంపై మన భీమునిపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని కలవగా ఆయన సానుకూలంగా స్పందించి మీ సమస్య మేము కంపల్సరీ తీర్చుతాం, మీరు ఇబ్బంది పడకండి, మీకు కొద్ది రోజుల్లో మేము వాళ్ళతో మాట్లాడి మీకు తగు న్యాయం జరుగుతుందని మాట ఇవ్వడం జరిగింది. భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలి గ్రేటర్ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం కీటిన్పేటలో గల సన్ స్కూల్లో జరిగింది. ఈ సందర్భంగా నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కైతపల్లి శ్రీనివాసరావు అవయవదాన ఆవశ్యకత గురించి మాట్లాడారు. అలాగే ఇదే సందర్భంగా 102 మంది అవయవదానం చేస్తున్నట్లు తమ అంగీకార పత్రాలను నిర్వాహకులకు అందించారు. చనిపోయిన తర్వాత కూడా మన దేహం ఆ విధంగా ఉపయోగపడగలిగితే అది 10 మందికి మంచి జరుగుతుందని
ఆ ఉద్దేశాన్ని చాలా చక్కగా మనకి వివరించి అర్థమయ్యేటట్టు చెప్పిన డాక్టర్ ఎన్ఎల్ రావు గారికి చాలా అభినందన. ఎందుకంటే ఈరోజు ఈ శరీరం, వాటిలో ఉండే అవయవాల దానం, ఈ రెండు స్వచ్ఛందంగా ఇచ్చేదానికి మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ నిర్వాహకులు చాలా అభినందనీయులు. ఎందుకంటే ఇది ఎంతో ఉన్నతమైన ఆశయం. మెదడు విచ్ఛిన్నమైనప్పుడు శరీరం బతికే ఉంటుంది, కానీ మరి ఆయన ఎందుకు పనికిరాడు, వినలేడు, మాట్లాడలేడు, చూడలేడు, గ్రహించలేడు. సో అట్లాంటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రక్రియ మొదలైన కాడి నుంచి ఒక భాగం ఇతనిలో నుంచి తీసి చెడిపోయిన ఇంకొక వ్యక్తిలోకి కనుక ఆ ట్రాన్స్ప్లాంటేషన్, ఆ మార్పిడి చేయగలిగితే మళ్ళీ అతను సంపూర్ణమైన జీవితకాలాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీపీసీ. నేను మీ కిషోర్. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే వారం కలుద్దాం.